నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తన రచన ద్వారా సమాజాన్ని చైతన్యపరిచిన నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా 129వ జయంతి సందర్భంగా తెనాలిలో పలువురికి నివాళి. చిన్న తిరుపతిగా ప్రసిద్ధి చెందిన తెనాలి వైకుంఠపురం దేవస్థానంలో ఎన్నో అపచారాలు జరుగుతున్నాయి. లడ్డు వివాదంపై ఇక్కడ యాగం చేసిన మంత్రి మనోహర్ ఈ అపచారాలపై ఏమంటారని ప్రశ్నించిన మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్. పట్టణంలోని పలు వార్డుల్లో మున్సిపల్ చైర్పర్సన్ పర్యటన, పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచాలని ప్రజలకు సూచన. ఎంతో పవిత్రమైన తిరుమల లడ్డు ప్రసాదంపై జరుగుతున్న అనుచిత ఆరోపణ విషయంలో శ్రీవారి ఆగ్రహం రాష్ట్ర ప్రజలపైన కాకుండా ఎవరైతే దుర్బుద్ధితో ఆరోపణ చేస్తున్నారో వారి వరకే పరిమితం కావాలన్న ఆకాంక్షను మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ వ్యక్తం చేశారు. ఆరోపణలు చేస్తున్న వారికి కూడా సద్బుద్ధిని ప్రసాదించాలని వైకుంఠవాసిని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ కల్తీ వ్యవహారంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తూ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపులో భాగంగా తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శనివారం వైకుంఠపురం దేవస్థానాన్ని సందర్శించారు. మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ ఉదయం పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి స్థానిక వైకుంఠపురంలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. ముందుగా ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. కళ్యాణోత్సవ మండపంలో కూర్చుని స్వామివారిని వేడుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల అన్నాబత్తిని శివకుమార్ మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత వైకుంఠపురం దేవస్థానాన్ని సందర్శించడం ఇదే తొలిసారి అని చెప్పారు. అధికార పార్టీకి హామీల అమలుకు కనీసం 6 నెలల వ్యవధి ఇవ్వాలన్నదే తన భావనని, ఆ తర్వాతని ప్రభుత్వ పనితీరు బేరీజు వేసుకుని ప్రజల్లోకి వద్దామని ఆలోచన చేసినట్టు చెప్పారు. శ్రీవారి లడ్డూ ప్రసాదంపై లేనిపోని ఆరోపణలు చేస్తూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై నిందలు వేస్తుండటంతో పార్టీ పిలుపు ప్రకారం వైకుంఠపురంలో పూజలు చేసినట్లు చెప్పారు. లడ్డూ ప్రసాదం వివాదంపై ఇటీవల వైకుంఠపురంలో యాగం చేసిన స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ ఆలయంలో జరుగుతున్న అపచారాలను సంప్రోక్షణ చేయాలని శివకుమార్ స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాష్ట్ర ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ ప్రతి నియోజకవర్గంలోని అన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాల్లో ఈ రాష్ట్రం బాగుండాలని, ఈ రాష్ట్ర ప్రజలు క్షేమంగా ఉండాలని, ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలని ఏదైతే శ్రీవారి లడ్డు ప్రసాదంపై జరుగుతున్న వదంతుల మీద, పుకార్ల మీద, శ్రీవారి ఆగ్రహం ఈ రాష్ట్రం మీద కాకుండా, ఈ రాష్ట్రంలో నివసించే ప్రజల మీద కాకుండా ఎవరైతే ఆ ఆరోపణలు చేస్తూ ఉన్నారో వారి వరకే పరిమితం చేయాలి అన్న ఉద్దేశంతో తెనాలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరం కలిసి ఈ ప్రాంతంలో చిన్న తిరుపతిగా పిలువబడే వైకుంఠపురం దేవస్థానంలో స్వామివారిని వేడుకోవటం జరిగింది. ఈ సందర్భంగా ఎలక్షన్స్ అయిపోయినాక, వైఎస్ఆర్ పార్టీ ఓడిపోయినాక, నేను ఓడిపోయినాక ఫస్ట్ టైం ఈ గుడికి వచ్చాను. సహజంగా నేను ఎలక్షన్స్లో పోటీ చేసి ఓడిపోయినాక ఒక 6 నెలల పాటు ప్రభుత్వాన్ని విమర్శించకూడదు, ఏ ప్రభుత్వానికైనా వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్నా, వాళ్ళు చెప్పిన అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్నా కనీసం 6 నెలల టైం ఇవ్వాలి. 6 నెలల తర్వాత ప్రతిపక్ష నాయకులుగా, ప్రతిపక్ష పార్టీగా మా పాత్రను సమర్థవంతంగా చేద్దామని చెప్పి అనుకున్నాను. దాన్నే ఆచరిద్దామని కూడా మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడంపై కాకుండా సూపర్ 6 హామీల అమలుపై దృష్టి పెట్టాలని సూచించారు. తిరుమల తిరుపతి లడ్డు గురించి జంతువుల కొవ్వు అనేది కలిసిందని మన చంద్రబాబు నాయుడు మన ముఖ్యమంత్రి గారు ప్రకటన చేయడం జరిగింది. అది ఎంతవరకు నిజాలు, అన్నీ అబద్ధాలే తప్ప వాస్తవం అనేది లేదు. మన ముఖ్యమంత్రి గారు ప్రజల మీద దృష్టి పెట్టకుండా మన జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి పెడతానా ఆయన
మైండ్ అనేది కొలాప్స్ అవుతుంది. అది జాగ్రత్తగా మన ముఖ్యమంత్రి గారు ప్రజలకి ఇస్తాం అన్నది సూపర్ 6 అనే దాని మీద దృష్టి పెట్టాలని, ఇక నుంచైనా ప్రజలకి అందాల్సినవి అని అవి అందిస్తారని, మన జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ పెట్టకుండా ప్రజల మీద చూపించాలని, ఇలాంటి అపవాదాలు మరొకసారి మనుషులతో చెలగాటం ఆడచ్చు, దేవుడితో కాదు ఆడేది. ఆ వెంకటేశ్వర స్వామి మీకు ఇంకా బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే వస్తాయి. అలానే మీరు మామూలుగా భగవంతుడితో పరాజకాలాడిన పాపాన్ని అధికార పార్టీ మూటగట్టుకుందని 12వ కౌన్సిలర్ కొర్ర యశోద అన్నారు. మాజీ శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఈరోజు వైకుంఠపురం ఆ దేవదేవుడి దర్శనం చేసుకోవడం జరిగింది. ఈ మధ్య వస్తున్నటువంటి నీలాప నిందల గురించి మేము ఒక్క మాటలోనే చెప్పాలనుకుంటున్నాం. ఎప్పుడైనా సరే ఏ మనుషులైనా వేరే మనుషులతో ఏదైనా ఎలా అయినా మాట్లాడవచ్చు, చేయొచ్చు. కానీ భగవంతుడితో పరాచకాలనేవి ఎంతటి అపరాధం అంటే అలాంటి అపరాధాన్ని ఈరోజు అధికార పార్టీ మూటగట్టుకుందనే చెప్పాలి. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే 5 ఏళ్ళు ఆయన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఏ రకంగా శ్రీవారి దర్శనాన్ని చేసుకున్నారు, ఏ రకంగా పట్టు వస్త్రాలు సమర్పించారు, ఏ రకంగా ఆయన భక్తి ప్రపత్తులతో ఉన్నారనేది ఈ రాష్ట్రం మొత్తం చూసింది. ఈరోజు అలాంటిది ఇచ్చే బడి పిల్లలకి ఇచ్చే ఫుడ్ మీద కానీ ఏదైనా కానీ ఆయన పథకాలు కానీ ఏమైనా కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అంతా చూశారు. ఈరోజు అలాంటి వ్యక్తి మీద నీలాప నిందలు వేయడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. దాన్ని అనుసరించి ఈరోజు మేము తెనాల్లో వైకుంఠపురంలో ఆ దేవదేవుడి దర్శనానికి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పిల్లి ఉమాప్రణతి, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ అత్తోట నాగవేణి, కౌన్సిలర్లు గడ్డెట్టి ఝాన్సీవాణి, పెదలంక లక్ష్మి లావణ్య, వీర్లపాటి విజయలక్ష్మి, నాయకులు ప్రసాదం బాల గురవమ్మ, మన్నవ శాంతిశ్రీ, గుర్రం హేమలత, రావి ప్రశాంతి, ఇందిరా ప్రియదర్శిని, పార్టీ పట్టణ అధ్యక్షులు మద్దాళి శేషాచలం, షేక్ దుబాయ్ బాబు, కొల్లిపర మండల అధ్యక్షుడు అవుతూ పోతిరెడ్డి, పార్టీ నేతలు తాడిపోయిన రమేష్, బూరెల దుర్గా ప్రసాద్, మన్నవ ప్రభాకర్, కట్టారి హరీష్, వంపుగండ్ల కృష్ణ, భీమవరపు సంజీవరెడ్డి, వంగ సుధాకర్ రెడ్డి, గోరిపాటి వేణుగోపాల్ రెడ్డి, చుండూరు వెంకటేశ్వరరావు, చుక్క ఆనందబాబు, కొమ్ము రాయల్, పెదలంక వెంకటేశ్వర్లు, షేక్ షరీద్, పిల్లి సుధాకర్, ఫెచ్చింగ్ సుబాని, కాళిదాసు సత్యం, కుర్ర శ్రీను, పత్సవ రమేష్, కుదరవల్లి శంకర్రావు, కోలవాసు, కొడాలి క్రాంతి, న్యాయవాదులు కేఎం హెల్సన్, గుంటూరు కృష్ణ, షేక్ మీరావలి, కొల్ల గురునాథ్ గుప్తా, అఖిదాసు కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని టెంపుల్కి వెళ్లకుండా తిరుపతికి వెళ్లకుండా అడ్డుకున్నారు. మేము ఆయన ఒకటే ప్రశ్నిస్తున్నాము, అయ్యా సీఎం గారు, అంటే మీ ఉద్దేశం ఏంటి? బైబిల్ పట్టుకున్నంత మాత్రాన మీరు గుళ్ళల్లోకి ఎంట్రీ ఇవ్వరా? అంటే ఇంకా వేరే కులాల వాళ్ళని మీరు గుళ్ళల్లోకి రానివ్వరా? అయినా బైబిల్ పట్టుకున్నంత మాత్రాన టెంపుల్కి వెళ్ళకూడదని మీరు ఎలా చెప్తారు? అది మేము గట్టిగా ప్రశ్నిస్తున్నాం మిమ్మల్ని. ఇప్పుడు లడ్డు విషయం వచ్చేసరికి అది మీరు ప్రూవ్ చేయలేదు కదా, ఎప్పటివో తీసుకొచ్చి ఇప్పుడు చేస్తున్నారు. మీరు ఇలా ఇప్పుడు ప్రూవ్ చేయగలుగుతున్నారా? మీరు ఎటువంటి, మీ దగ్గర ఎటువంటి ఆధారాలు లేకుండా మా వైసీపీ పార్టీ మీద మీరు బురద చల్లే వ్యవహారాలన్నీ ఆపేస్తే మంచిది. తెనాలి పురపాలక సంఘం చేపడుతున్న స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక శనివారం 31, 32, 36 వార్డుల్లో పర్యటించారు. ఆ వార్డుల్లో జరుగుతున్న పారిశుద్ధ్య పనుల్ని పరిశీలించారు. తెనాలి పట్టణంలో ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో భాగంగా చైర్పర్సన్ తాడిపోయిన రాధిక 31, 32, 36 వార్డుల కౌన్సిలర్లతో కలిసి ఆయా వార్డుల్లో తిరిగి శానిటేషన్ పనులు పరిశీలించారు. పలు చోట్ల మొక్కలు నాటడంతో పాటు స్కూల్ విద్యార్థులతో స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు బాధ్యతగా పరిసరాల శుభ్రతను పాటించాలని అన్నారు. దోమల నిర్మూలనలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న రీతిలోనే ప్రజలు కూడా దోమల నివారణకు తోడ్పడాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్తో పాటు మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, ఆయా వార్డుల కౌన్సిలర్లు, ఎంహెచ్ఓ కేహెచ్ నిర్మల, శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా అందరికీ నమస్కారం. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఈ స్వచ్ఛ సేవ కార్యక్రమానికి స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా రోజుకు వచ్చేసి 3-4 వార్డులు పర్యటిస్తున్నాము. అందులో ఎక్కడైతే ఈ చెత్త అనేది వేయకుండా ఉండాలని ప్రజలందరికీ చెప్పటం, అలానే ఆ పరిసరాలు శుభ్రం చేపించటం, అలానే మీరు కూడా మాకు సహకరిస్తేనే మన వార్డులు కానివ్వండి, రోడ్స్ కానీ ఏదైనా సహాయపడుతుంది. కాబట్టి మీరు ఎలాంటి చెత్త అనేది వేయకుండా మాకు అందించాలని కోరుకుంటున్నాం.
తెనాలి వైకుంఠపురంలో జరుగుతున్న అపచారాలపై స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ దృష్టిని సారించి సంరక్షణ చేయాలని మాజీ ఎమ్మెల్యే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అన్నాబత్తిని శివకుమార్ హితవు పలికారు. ఆలయంలో పలు అపచారాలు జరుగుతుండటంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెనాలిలోని వైకుంఠపురం క్షేత్రంలో శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని వైఎస్ఆర్సీపీ తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ శనివారం దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైకుంఠపురం దేవస్థానంలో జరుగుతున్న అపచారాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. గత ప్రభుత్వంలో తాను ఎమ్మెల్యేగా ఉండగా ఏడాది క్రితం ఆలయ ప్రధాన అర్చకుడు ఆల్కహాల్ సేవించి స్వామి సన్నిధికి వచ్చినట్లు ఆరోపించారు. అది గుర్తించిన ఆలయ ఈవో క్రమశిక్షణ చర్యలకు పూనుకున్నారని ఆయన గుర్తు చేశారు. సదరు అర్చకుడు తన వద్దకు వచ్చి బతిమలాడుకున్నాడని, మరోసారి ఇలాంటి తప్పు చేయనని ప్రాధేయపడితే ప్రధాన అర్చకుడే విధులు కాకుండా ఆలయంలో ఇతర విధులు కొనసాగించమని తాను సూచించినట్టు చెప్పారు. అదే అర్చకుడు ఈ రోజున ప్రధాన అర్చకుడిగా బాధ్యతలు కొనసాగించడం అపచారం కాదా అని శివకుమార్ ప్రశ్నించారు. తిరుపతి లడ్డు ప్రసాదం మీద వచ్చిన దీని మీద ఇదే ఆలయంలో సంపోషణ చేశారు. ఈరోజు నేను ఆలయానికి వస్తే ఆశ్చర్యం వేసింది. అలా ఏంటో తెలుసా, ఈ ఆలయ ప్రధాన అర్చకుడు 1 సంవత్సర కాలం క్రితం ఆల్కహాల్ తాగి స్వామివారి సన్నిధిలోకి వస్తే అప్పుడు ఈవో గారు అతన్ని సస్పెండ్ చేస్తూ లెటర్ రాద్దామని చెప్పి చేస్తే ఆ రోజు ఏ రకంగా యాక్షన్ తీసుకోవాలో ఆ రకంగా తీసుకోమని నేను చెబితే ఆ అర్చకులు నా దగ్గరకు వచ్చి బతిమలాడుకున్నాడు. తప్పైంది సార్, ఇంకెప్పుడు చేయను అని. నేను కొట్టకూడదన్న ఉద్దేశంతో అతన్ని ప్రధాన అర్చకుడిగా కాకుండా ఎక్కడైనా బయట ఏమని చెప్తే ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిందని చెప్పి అతను ప్రధాన అర్చకుడిగా వెంకటేశ్వర స్వామి వారికి అర్చన చేస్తూ ఉంటే ఆశ్చర్యం వేసింది. ఈరోజు ప్రధాన అర్చకుడు ఎవరు? వైకుంఠపురం వెంకటేశ్వర స్వామికి ఆ వ్యక్తి. అదేమంటే మా ప్రభుత్వం వచ్చింది, నేను ప్రధాన అర్చకుడిని అని చెప్పి ఆలయంలో చేస్తా ఉంటే ఆశ్చర్యం వేస్తా ఉంది. అదేవిధంగా వైకుంఠపురం ఆలయంలో కేసుల ఖండన విధుల్లో ఉండాల్సిన కురుగంటి రఘురామయ్య అనే వ్యక్తి, అతని కుమారుడు ఆ విధులను ఏనాడు నిర్వర్తించకుండా ఈ నెల జీతాలు తీసుకోవటం అపచారం కాదా అని ఆయన ప్రశ్నించారు. విధులకు హాజరు కాకుండా జీతాలు తీసుకోవటంపై ఆలయ ఈవో తనను ఇబ్బంది పెడుతున్నాడని కూడా రఘురామయ్య తనతో మొరపెట్టుకున్నాడని చెప్పారు. శ్రీవారి ఆలయంలో సేవలను విస్మరించి సొంతంగా యూట్యూబ్ ఛానల్ నడుపుతూ దేవస్థానంలో ఉద్యోగులను భయభ్రాంతులు చేస్తూ అక్కడ నియామకాలతో సహా విధుల్లో జోక్యం చేసుకుంటున్నాడని ఆరోపించారు. లడ్డు వివాదంపై ఇక్కడ యాగం చేసిన మంత్రి మనోహర్ ఈ అపచారాలపై ఏమంటారని శివకుమార్ ప్రశ్నించారు. సదరు వ్యక్తులు ఇక్కడ కేసుల ఖండన విధులను చేసుకున్న ఆలయ సేవలు మానేసి ఇంకేదైనా చేసుకున్నా తనకు అభ్యంతరం లేదన్నారు. శ్రీవారి సేవలను మానేసి రాజకీయాలకు పూనుకోవటం ఏ విధంగా సమ్మతమని శివకుమార్ ప్రశ్నించారు. ఇంకొకళ్ళు మీడియా పేరు పెట్టుకున్నాడు, తెనాలి న్యూస్ అని యూట్యూబ్ ఛానల్. ఈ వైకుంఠపురంలో అనేక సంవత్సరాల నుంచి కూరగంటి రఘురామయ్య అనే వ్యక్తి అనేక సంవత్సరాల నుంచి ఎక్కడైతే శ్రీవారి ఆలయంలో భక్తులు స్వామివారికి ఏదైతే మొక్కుని తలనీలాలు సమర్పిస్తారో ఆ తలనీలాలు తీసే గుండు చేసే వృత్తిలో ఉండి కనీసం ఆలయంలో లేకుండా న్యూస్ ఛానల్ ఒకటి పెట్టి వెంకటేశ్వర స్వామి వారి జీతాన్ని ఆలయంలో ఒక్క రోజు కూడా పనిచేయకుండా ఆయన కొడుకు ఈ ఆలయంలో నెల శ్రీవారి జీతాన్ని పొందుతూ ఉన్నది నిజం కాదా అని ఒక్కసారి ఎంక్వైరీ చేయమంటున్నాను. నేను శాసనసభ్యుడిగా ఉన్న టైంలో ఈ వ్యక్తుల్ని నా దృష్టికి వస్తే ఆ రోజు యాజ్ ఫర్ రూల్స్ ప్రకారం చేయమంటే ఇదే రఘురామయ్య అనే వ్యక్తి వచ్చి నన్ను ఈవో గారు ఇబ్బంది పెడుతున్నారండి నా చెప్పిన మాట కూడా నిజం. ఈరోజు ఆయన కొడుకు, ఇది కాక ఆయన కొడుకు ఇంకో ఉద్యోగం ఉంది, ఏ రోజు గుడికి రారు. దేనికైతే నియమించామో స్వామివారి తలనీలాలను తీయటం కోసం ఆ వృత్తిని చేయడు. ఒక ఛానల్ పెట్టుకొని బాకా కొడుతూ ఆ ఛానల్ ద్వారా విలేకరు వృత్తిని చెప్పుకొని ఈ ఆలయంలో ఈవో దగ్గర నుంచి అందరినీ భయభ్రాంతులు చేస్తున్నది నిజం కాదా? ఇది తెనాల్లో అందరికీ తెలిసిన విషయమే.
స్వామివారి సేవకై స్వామివారిని మొక్కొని స్వామివారికి తలనీలాలు అర్పించే భక్తులకి తలనీలాలు ఇచ్చే ఉద్యోగి, ఆలయ ఉద్యోగి, ఈ ఆలయంలో ఈవోల దగ్గర నుంచి అర్చకుల దగ్గర నుంచి ఉద్యోగ నియామకాల దగ్గర నుంచి మా ప్రభుత్వం ఉంది, మా ఎమ్మెల్యే ఉన్నాడు, మా మంత్రి ఉన్నాడు అని చెప్పి ఈరోజు గుళ్ళో చేసే దౌర్జన్యాలు నిజం కాదా? నేనేం కోరుతున్నానంటే, మొన్న మీరు తిరుపతి లడ్డూకి ఈ ఆలయంలో సంప్రోక్షణ ఏ రకంగా చేశారో ఈ ఆలయంలో జరుగుతున్న ఈ 2 విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. డైరెక్ట్గా చెబుతున్న నేను పేర్లతో సహా, ఇది నిజమా కాదా? ఎవరైనా పత్రికా విలేకరుగా పనిచేయవచ్చు, పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు, కానీ ఆలయంలో ఉద్యోగ ధర్మాన్ని మరిచి ఆలయాల్లో ఉద్యోగం చేయకుండా చేసినట్టు నెల నెల జీతం తీసుకునే ఈ చర్యని ఏమనాలి? నేను డైరెక్ట్గా చెబుతా ఉన్నా, ఇప్పుడైనా కానీ వారి మీద చర్య తీసుకొని ఈ సంప్రోక్షణలో భాగంగా వారిని తలనీలాలు తీసే దాంట్లో కూర్చోబెట్టినా సంతోషమే, లేదు ఈ ఆలయంలో పని చేయకుండా రిటైర్ అయ్యి పత్రికా విలేకరుగా చేసుకుంటావో, ఛానల్లే నడుపుకుంటావో, పార్టీలకే కొమ్ము కాస్తావో కాసుకో, తప్పేముంది? కేవలం ఈ ఆలయంలో శ్రీవారికి చేసే సేవల్ని, వెంకటేశ్వర స్వామికి చేసే సేవల్ని విస్మరించి రాజకీయాల్ని ఇక్కడ ఆపాదిస్తున్నది వాస్తవం కాదా అని ఒకసారి ఆలోచించమంట. నిజంగా నాకు ఆశ్చర్యం వేసింది. అతన్ని ప్రధాన అర్చకుడిని ఎందుకు తీసాం? ఆల్కహాల్ తాగి గుళ్ళోకి వస్తున్నాడు. ఎస్, గుండె మీద చేసుకొని చెబుతున్నాను, జరిగింది. ఈరోజు ప్రధాన అర్చకుడు అంట. ఎక్కడ సార్ సంప్రోక్షణ? రండి చేయండి, గుళ్ళో చేయండి, చేయమని కోరుతున్నది. ఆ రకంగా మన ప్రాంతంలో ఎక్కడైనా కానీ రాజకీయాలకు అతీతంగా మన ప్రాంతంలో ఉన్న ఈ గొప్ప ఆలయంలో కూడా చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. నవయుగ కవి చక్రవర్తి పద్మశ్రీ గుర్రం జాషువా 129వ జయంతిని పట్టణంలో ఘనంగా నిర్వహించారు. గుర్రం జాషువా విజ్ఞాన సమితి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పలువురు పాల్గొని జాషువా విగ్రహానికి నివాళులర్పించారు. తెనాలి పట్టణానికి చెందిన గుర్రం జాషువా విజ్ఞాన సమితి ఆధ్వర్యంలో నవయుగ కవి చక్రవర్తి కవి సామ్రాట్ గుర్రం జాషువా జయంతి కార్యక్రమాన్ని శనివారం ఘనంగా జరిపారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద గుర్రం జాషువా విగ్రహానికి విజ్ఞాన సమితి సభ్యులు పాల్గొని జాషువా విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. నవయుగ కవి చక్రవర్తి పద్మశ్రీ గుర్రం జాషువా సేవలు చిరస్మరణీయమని పలువురు వక్తలు కొనియాడారు. ఆయన తన సాహిత్యం ద్వారా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా కొలువుదీరి ఉన్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జాషువా విజ్ఞాన సమితి అధ్యక్షుడు జేన్ న్యూటన్, కార్యదర్శి పినపాటి రవికుమార్, లంకా ప్రసాదరావు, వీజండ్ల రత్నం, కొండముది రమేషు, కొమ్ము లక్ష్మణరావు, పేరిపోగు రాజగోపాల్, గద్దల ఆర్విన్, ఈపూరి ప్రేమ్ కుమార్, శరత్, అయినాల మల్లేశ్వరరావు, వెంకయ్య, ఆళ్లమూడి ప్రభాకర్, ఇందుపల్లి రాజారాం, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. విశ్వనరుడు గుర్రం జాషువా గారి 129వ జయంతి సందర్భంగా వారు స్టాచ్యూకి గ్యాలన్ చేసి నివాళులు అర్పించడం జరిగింది. వీరు 1940వ సంవత్సరానికి ముందర మరి మన భారతదేశంలో ఉన్నటువంటి కుల రక్కసి మీద వివిధ రకాలైనటువంటి రచనలు చేసి మానవత్వాన్ని మేలుకొల్పి సమాజంలో నూతనత్వాన్ని తీసుకురావాలని, సమాజ నిర్మాణం కోసం తన సాహిత్యాన్ని ఎంతో ఇదిగా పదును పెట్టి ప్రజల్లోకి తీసుకొని పోవడం జరిగింది. ఈ గుర్రం జాషువా విజ్ఞాన సమితి ఈ కార్యక్రమాల ద్వారా ఆయన రచనలను ప్రచురించి చెప్తూ మరి ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన రచనల యొక్క గొప్పతనాన్ని మరి సమాజానికి ప్రచారం చేస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సమాజంలో మరింత మార్పు రావాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, గుర్రం జాషువా, బాబు జగజ్జీవన్ లాంటి మహనీయుల చరిత్రలను మనన చేసుకుంటూ వారి అడుగుజాలలో ప్రయాణం చేయవలసిందిగా. గుంటూరు జిల్లా, వినుకొండ గుంటూరు జిల్లాలోది. మనం అందరం గుంటూరు జిల్లా వాళ్ళం. గుంటూరు జిల్లా భాషకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది. గుంటూరు జిల్లాలో కొంచెం యాస కూడా లేనటువంటి ప్రత్యేకమైనటువంటి భాష. దాని గురించి చెప్తారు. యాస కొంచెం లేని హృదయంగమంబైన సిసలైన తెలుగు రంజిల్లు చోటు, కట్టులో బొట్టులో కడమ సీమల యందు అగ్రతాంబూలంబునందు చోటు,
ఆజానుబోహులై కోర మీసాల మగవారు దండిగా మసలు చోటు, కంటికింపైన చక్కని అందగత్తేలు ఇంటింట విద్యుత్తు నీరు చోటు, అవల పల్నాడు కొండవీడి ఎవరు నిలిచి జననమెత్తిన చిరుతబారునికి కూడా గురువులై వీరగాథలు గరిపే చోటు. తెనాలి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సర్దార్ భగత్ సింగ్ 117వ జయంతిని ఘనంగా నిర్వహించారు. భగత్ సింగ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి ఆయన పోరాట స్ఫూర్తిని కొనియాడారు. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో శనివారం ఉదయం జరిగిన కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ఐ నాయకులు పాల్గొన్నారు. సర్దార్ భగత్ సింగ్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ తెనాలి సెక్రటరీ కూచిపూడి సుభాష్ మాట్లాడుతూ సర్దార్ భగత్ సింగ్ను భారతీయులందరూ షహీద్ భగత్ సింగ్ అని పిలుస్తారని, చాలా చిన్న వయసులోనే స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నాడని తెలియజేశారు. కేవలం 23 సంవత్సరాల వయసులో అమరవీరుడిగా మరణించారని పేర్కొన్నారు. సర్దార్ భగత్ సింగ్ను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ తెనాలి కమిటీ మెంబర్లు పి సాంబా, కె పరిశుద్ధ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భగత్ సింగ్ గారి స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ గారి 117వ జయంతి సందర్భంగా ఈరోజు తెనాల్లో ఉన్న మన రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నటువంటి ఆయన బొమ్మకు ఎస్ఎఫ్ఐ నాయకులు ఈరోజు ఆయన పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈయన చిన్న వయసు నుండి కూడా ఎంతో దేశభక్తితో దేశం గురించి ఒక పోరాటం చేసిన వ్యక్తిగా ఈయన చరిత్రలో నిలిచిపోయాడు. అంటే ఈయన దేశం గురించి ఒక పాఠం నేర్చుకొని దేశాన్ని మనం ఎలా కాపాడాలి, దేశంలో మనం ఎలా ఉండాలని చెప్పేసి అన్నీ నేర్చుకొని అతి చిన్న వయసులోనే 23 సంవత్సరాల కాల వ్యవధిలోనే ఆయన మరణించడం జరిగింది. ఆయనతో పాటు రాజ్దేవ్, సిగ్గురువులు కూడా ఉరితీయబడ్డారు. కాబట్టి విశ్వ మానవ కళ్యాణానికి తన కవిత్వాన్ని అంకితమించిన కవి సామ్రాట్ గుర్రం జాషువాని బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకర్రావు అన్నారు. జాషువా జయంతి సందర్భంగా బీసీ నాయకులతో కలిసి ఘనంగా నివాళులర్పించారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద శనివారం ఉదయం బీసీ సంక్షేమ సంఘం తెనాలి నియోజకవర్గ ఆధ్వర్యంలో జాషువా జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకర్రావు పాల్గొని జాషువాకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శంకర్రావు మాట్లాడుతూ భావ కవిత్వ రీతులకు భిన్నంగా సామాజిక ప్రయోజనమే లక్ష్యంగా పేదలు, అణగారిన వర్గాల జీవితాలను ప్రతిబింబించేలా తన కవిత్వాన్ని అంకితమిచ్చి ఆధునిక తెలుగు కవుల్లో విశిష్ట స్థానాన్ని సంపాదించిన కవి చక్రవర్తి గుర్రం జాషువా అని ఆయన అన్నారు. జాషువా తన సృజనాత్మక శక్తితో కవిత్వాన్ని ఆయుధంగా చేసుకుని సమాజంలో ఉన్న అన్ని రకాల వివక్షతలు, మూఢనమ్మకాలు, అంధవిశ్వాసాలు, అసమానతలపై తన కవితా ఖడ్గాన్ని జులిపించి చీత్కారాలు ఎదురైన చోటే సత్కారాలు పొందాడని అన్నారు. కవితా విశారద, కవి దిగ్గజ, నవయుగ కవి చక్రవర్తి, మధుర శ్రీనాథ, విశ్వకవి సామ్రాట్ వంటి బిరుదులతో పాటు అనేక పురస్కారాలను అందుకుని విశ్వ మానవుడిగా తన కవిత్వం ద్వారా మానవతను వెలుగెత్తి చాటిన మహనీయుడు గుర్రం జాషువా మనందరికీ ఆదర్శం కావాలని శంకర్రావు పేర్కొన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షుడు జొన్నాదుల వెంకటేశ్వరరావు, పట్టణ అధ్యక్షుడు కుర్రా శ్రీను, బీసీ సంఘం నాయకులు జగడొంటపాలెం శ్రీను, జొన్నాదుల వెంకట సాయి, పవన్, మణికంఠ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గుర్రం జాషువా గారి జయంతి సందర్భంగా రాజకీయ పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా తెనాలిలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. గుర్రం జాషువా గారు చరిత్ర బహుశా తెలియనటువంటి వ్యక్తులు ఎవరు ఉండరనేటువంటి విషయం మనందరికి కూడా తెలుసు. ఎందుకంటే ఆయన గుంటూరు జిల్లా వాసి, బినికొండలో ఒక మారుమూర గ్రామంలో జన్మించినటువంటి వ్యక్తి. ఆయన అంచెలంచెలుగా మంచి ఉన్నతమైనటువంటి విలువలతో కూడినటువంటి రచయితగా ఎదిగినటువంటి వ్యక్తి. ఆయన చిన్నతనంలోనే వారి యొక్క తల్లిదండ్రులు కొన్ని కులాలకి సంబంధించినటువంటి కులాంతర వివాహాలని ఆనాడు తల్లిదండ్రులు చేసుకోవటం వలన ఆయనకున్నటువంటి మేధస్సు కానీ, ఆయనకున్నటువంటి విజ్ఞానాన్ని కానీ మరి ఈ రాష్ట్రమే కాదు దేశంలో కూడా గుర్తింపు వచ్చినటువంటి వ్యక్తి. గుర్రం జాషువా గారి జయంతి సందర్భంగా తెనాలి నియోజకవర్గంలోని బీసీ సంక్షేమ సంఘం మరియు మా రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకర్రావు గారి నాయకత్వంలో గుర్రం జాషువా గారి జయంతి సందర్భంగా వారికి పూలమాలతో ఘన నివాళులు అర్పించాం. గుర్రం జాషువా గారు అనే ఆయన కులాంతర వివాహాలు జరిగినా ఆయన ఒక కులానికే కట్టుబాటు కాకుండా సమాజంలో బడుగు బలహీన వర్గాల వాళ్ళు
నష్టపోతున్న విధానాల్ని కవిత్వం రూపంలో ప్రజలకు సందేశంగా పలుకుతూ ప్రజల్ని చైతన్యపరుస్తూ ప్రజల్లో మూఢనమ్మకాలను ఆయన తొలగించే విధంగా దేశభక్తి భావజాలాన్ని పెంచి పోషించటం. బ్రిటిషర్లపై తిరుగుబాటు చేసి 23 ఏళ్ల వయసులోనే ఉరికొయ్యను ముద్దాడిన మహావీరుడు సర్దార్ భగత్ సింగ్ అని ఏఐఎస్ఎఫ్ నాయకులు కొనియాడారు. భగత్ సింగ్ 117వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో సర్దార్ భగత్ సింగ్ 117వ జయంతిని శనివారం పట్నంలో నిర్వహించారు. అఖిల భారత విద్యార్థి సమాఖ్య, అఖిల భారత యువజన సమాఖ్య, భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో శివాజీ చౌక్ దగ్గర భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మన దేశానికి స్వాతంత్రం తెచ్చేందుకు ఎందరో మహానుభావులు తమ జీవితాలను త్యజించారని, కొందరు తమ ప్రాణాలు సైతం తృణప్రాయంగా అర్పించారని అన్నారు. వీరిలో ఎప్పటికీ గుర్తుండిపోయే మహనీయులు భగత్ సింగ్ అని కొనియాడారు. 23 ఏళ్ల వయసులోనే ఉరికొయ్యను ముద్దాడిన మహావీరుడు భగత్ సింగ్ అని కీర్తించారు. ఆయన స్ఫూర్తితో విద్యా సమస్యల పరిష్కారానికి ఏఐఎస్ఎఫ్ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు పాసి వెంకటేష్, సిపిఐ పట్టణ కార్యదర్శి మధ్యనేని కిరణబాబు, ఏఐఎస్ఎఫ్ తెనాలి నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు గుండు శివ, చెన్నూరు సాయి, ఏఐవైఎఫ్ నియోజకవర్గ అధ్యక్షులు కుమ్మ రవితేజ, కావేటి యశ్వంత్, వివేక్ పండు, అన్నం సాయి తదితర విద్యార్థి, యువజన, పార్టీ, మహిళా సంఘాల నేతలు పాల్గొన్నారు. అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్, అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో భగత్ సింగ్ 117వ జయంతిని పురస్కరించుకొని స్థానిక శివాజీ చౌక్ నందు గల భగత్ సింగ్ విగ్రహానికి విద్యార్థులు మరియు యువకులు కలిసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. సర్దార్ భగత్ సింగ్ ఆశయాలని ఆదర్శంగా తీసుకొని నేటి సమాజంలో విద్యార్థులు అనేక రకాలైనటువంటి పోరాటాలు చేస్తూ ఎవరైతే విద్యార్థులు సమస్యల మీద ఇబ్బంది పడతా ఉన్నారో ఆ సమస్యల దగ్గరికి వెళ్ళి అవి తెలుసుకొని పరిష్కారం అయ్యేంత వరకు భగత్ సింగ్ని స్ఫూర్తిగా తీసుకొని పోరాటాలు కొనసాగించడం జరుగుతూ ఉంది. ఏ సమస్య ఉన్నా కూడా కళాశాల యాజమాన్యం దృష్టికి కానీ ప్రభుత్వం దృష్టికి కానీ చేరవేసే విధంగా ఏఐఎస్ఎఫ్ పోరాటాలు కొనసాగిస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మేము రాష్ట్ర ప్రభుత్వం ఒకటే చెప్తా ఉన్నాం, బీసీ ఎస్సీ సంక్షేమ హాస్టల్లో విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యలపై గత 10 రోజులుగా హాస్టళ్ళని సందర్శించి కలెక్టర్ గారికి మెమరాండం ఇచ్చాం. విజయవాడ ధర్నా చౌక్లో ధర్నాలు చేసినా కూడా పేద విద్యార్థుల భవిష్యత్తుని మీరు తాకట్టు పెడుతున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అఖండ గోవింద నామజప యజ్ఞం శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి ఆధ్వర్యంలో చేపట్టారు. తిరుపతి లడ్డు కల్తీ ఘటనను నిరసిస్తూ సంరక్షణ పేరిట నూకల రామకోటేశ్వరరావు కళ్యాణ మండపంలో ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు అఖండ గోవింద నామజప యజ్ఞం కార్యక్రమం నిర్వహించారు. స్థానిక బోస్ రోడ్లోని నూకల రామకోటేశ్వరరావు కళ్యాణ మండపంలో ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ నేతృత్వంలో శనివారం అఖండ గోవిందనామ జప యజ్ఞం కార్యక్రమం నిర్వహించారు. వేదికపై ప్రత్యేకంగా అలంకరించిన శ్రీ వెంకటేశ్వర స్వామికి తొలుత విశేష పూజలు నిర్వహించి భక్తులు గోవిందనామ జప యజ్ఞాన్ని భక్తి శ్రద్ధలతో ప్రారంభించారు. తెనాలి పట్టణ పరిసర ప్రాంతాల నుంచి భక్తులు టీటీడీ దాన సాహిత్య ప్రాజెక్టు చెందిన భజన బృందాలు విశేషంగా పాల్గొని గోవిందనామాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా బాలస్వామీజీ మాట్లాడుతూ, తిరుమల తిరుపతి లడ్డు కల్తీ తెలిసి చేసినా తెలియక చేసినా సంప్రోషణ చేయాల్సిందే అని అన్నారు. తిరుపతిలో జరిగిన కల్తీ ఘటన మనసుని కలిచివేసిందని, లడ్డు కల్తీ ఎలా జరిగినా సంప్రోషణ చేయాల్సిన అవసరం ఉందని, వెంకటేశ్వర స్వామి వారికి ఇష్టమైన శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించి సంప్రోషణ చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వామివారి భక్తులు పాల్గొన్నారు. శ్రీ విద్యాపీఠం శ్రీ శాలిగ్రామ మఠం ట్రస్ట్ వారి యొక్క సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ అఖండ గోవింద నామ సంకీర్తన మహాయజ్ఞ కార్యక్రమం చేస్తున్నాము. తిరుమల తిరుపతి దేవస్థానం దాసాయిత్య ప్రాజెక్టు గుంటూరు కృష్ణా జిల్లా అధ్యక్షులైన శ్రీమాన్ గెడ్డిపాటి శ్రీనివాసరావు గారి యొక్క ఆధ్వర్యంలో ఈ గోవిందనామ భజన సమాజంతో విశేషంగా అఖండ గోవిందనామ కార్యక్రమం చేస్తున్నాము. వెంకటేశ్వర స్వామి వారికి అత్యంత ప్రీతికరమైన పెరసాటి మాసం ఇది. ఈ మాసంలో వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయటం ఒక విశేషం. అలాగే శనివారము ఏకాదశి ఈ పెరసాటి మాసం రావటం కూడా చాలా గొప్ప విశేషం. ఈరోజు ఎవరైతే ఆ గోవిందుని యొక్క ఆరాధన చేస్తారో వారికి విశేషమైన పుణ్యఫలం లభిస్తుంది. కొలకలూరులో డొనేట్ ఫర్ పూర్ స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ, సర్పంచ్ చొప్పర ప్రీతి పాల్గొని వైద్య శిబిరం ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమని తెనాలి తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ, కొలకలూరు సర్పంచి డాక్టర్ చొప్పర ప్రీతి అన్నారు. రూరల్ గ్రామం కొలకలూరులో డొనేట్ ఫర్ పూర్ స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో శనివారం స్థానిక ఆర్సీఎం చర్చి ఆవరణలో
నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం ప్రారంభోత్సవంలో వారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శిబిరంలో పాల్గొన్న వారికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ అచ్చింశెట్టి అన్వేష్ మాట్లాడుతూ ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం అవసరమని అన్నారు. ప్రజలు కూడా సీజనల్ వ్యాధులను నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని అన్నారు. కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన హెల్ప్ ఫర్ పూర్ సంస్థ బృందాన్ని ఆయన అభినందించారు. సంస్థ నిర్వాహకులు జొన్నలగడ్డ అనుపం, ఎల్ల రాకేష్ మాట్లాడుతూ సంస్థ సభ్యులు జొన్నలగడ్డ స్వర్ణముఖి జయంతి సందర్భంగా వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు చెప్పారు. సంస్థ తరపున పేదలను ఆదుకునేందుకు నిర్వహించిన వివిధ కార్యక్రమాలను వారు ప్రస్తావించారు. శిబిరంలో ప్రముఖ పల్మనాలజీ డాక్టర్ కాసుల సాయి రాజశేఖర్, ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్ జిల్లేపల్లి తేజస్వి, న్యూరాలజీ వైద్య నిపుణులు డాక్టర్ బడుగు పవన్ వైద్య సేవలు అందించారు. కార్యక్రమంలో దైవ సేవకులు నలుకుర్తి సురేష్, ఐఓసి డీలరు ఎడ్లపల్లి రవికిరణ్, సంస్థ కార్యదర్శి ఎన్ దేవరాజ్, సభ్యులు ఆదర్శ్, పూజిత, మంచికలపూడి హోలీ, మంచికలపూడి రవికుమార్, ఎం వెంకటేశ్వరరావు, ఎస్ఎస్ వినయ్ కుమార్, ఎస్ మురళీధర్ తదితరులు పాల్గొన్నారు. కోవిడ్ వచ్చిన తర్వాత మరి ముఖ్యంగా అందరికీ వయసుతో సంబంధం లేకుండా అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి. మరి అందరూ డబ్బున్న వాళ్ళేనా అంటే డబ్బున్న వాళ్ళు పెద్ద పెద్ద హాస్పిటల్స్ పోతుంటారు, చూపించుకుంటూ ఉంటారు. పేదవాళ్ళు ఎక్కడికి పోలేరు, ఏదో గవర్నమెంట్ హాస్పిటల్ అక్కడ ఇక్కడ చూపించుకొని ఏదో ఇచ్చిన మెడిసిన్ వాడుతూ ఉంటారు. కొంతమంది శ్రద్ధగా అవి కూడా వాడరు. మరి నా ఉద్దేశంలో లక్షలు కోట్లు డబ్బులు ఉన్నా కానీ ఆరోగ్యం లేకపోతే ఏమీ చేయలేదు. ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు ఎప్పుడూ అన్నారు. ఆరోగ్యం కాపాడుకోవడమే ప్రతి ఒక్కరికి ఉన్న ఆస్తి. ఆరోగ్యమే ఆస్తి. మరి అలాంటి ఆరోగ్యం కోసం ఒక దళిత వాడలో ఇప్పుడు మన ఈ ఏరియాలో మరి సోదరుడు రవికుమార్ గారు చేసిన ఒక గొప్ప కార్యక్రమం నిజంగానే నేను వ్యక్తిగతంగా కూడా అభినందిస్తున్నా వారి బృందాన్ని కూడా. అలాగే డాక్టర్ గారితో ఒక 5 నిమిషాలు మాట్లాడినప్పుడు ఈరోజు కొలకలూరు గ్రామంలో డొనేట్ ఫర్ ద పూర్ వారి ఆధ్వర్యంలో మరి మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఆంధ్ర హాస్పిటల్స్ గుంటూరు వారి సమక్షంలో వారి సహాయంతో ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టడం చాలా సంతోషకరణీయం, అట్లానే హర్షణీయం కూడా. ఎందుకంటే ఇప్పుడున్న సీజన్లో ఈ భారీ వర్షాలు అందరికీ తెలిసిందే. ఆల్రెడీ కొలకలూరులో కూడా ఎంతవరకు అన్నీ కూడా స్టాగ్నెంట్ అయిపోయి మరి చాలా వరకు ఎలా హానికరమైన క్రిములు ఇలాంటివన్నీ కూడా డెవలప్ అయ్యి వాటి ద్వారా ప్రజలకి హెల్త్ పరంగా చాలా ప్రాబ్లమ్స్ వచ్చే టైం అన్నమాట ఇది. ఇలాంటి టైంలో మరి స్వచ్ఛందంగా వచ్చి వారి హెల్త్ కేర్ కోసం ఇట్లాంటి హెల్త్ క్యాంప్స్ పెట్టి వాళ్ళకి ఉచితంగా మెడిసిన్స్ కానీ అన్ని ఇవ్వడం చాలా మంచి పని. ఇట్లాంటి కార్యక్రమాలు డొనేట్ ఫర్ పూర్ వారి ఆధ్వర్యంలో కొలకలూరు గ్రామంలో ఈ మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. ఈ క్యాంపు నందు ప్రజలందరూ దీన్ని సద్వినియోగం పరచుకోవాలని కోరుకుంటున్నాను. ఫర్ పూర్ నుంచి మాట్లాడుతున్నాము. ఈరోజు ఇక్కడ కొలకలూరులో ఈ కార్యక్రమం చేయడానికి ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్స్ నుంచి వాళ్ళ టీంతో సహకారం తీసుకొని ఇక్కడ ఈ డొనేట్ ఫర్ పూర్ ఆర్గనైజేషన్ నుంచి ఈవెంట్ చేయడం జరుగుతుంది. ఈ సంస్థ ఇంచుమించు ఒక 5-6 ఏళ్ళ నుంచి వివిధ పనుల్లో అందరికీ హెల్ప్ చేస్తూ ఉన్నాం. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఇలా మెడికల్ క్యాంప్ పెట్టాలి అని చెప్పి అనుకొని ఇక్కడ వరకు తీసుకొచ్చిందాం. దీనికి హాస్పిటల్ వారు కూడా బాగా సహకరించి అనుకున్న టైంకి జరిగేటట్టు అన్ని ఏర్పాట్లు చేయటం జరిగింది. ఇక్కడ ఉచితంగా మెడిసిన్స్ అందరికీ ప్రొవైడ్ చేసి వాళ్ళ పర్టికులర్ ఇబ్బందులు బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి అందరికీ చెప్తూ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఓటు నమోదు కార్యక్రమం ఆర్యవేశ విద్యానిధి హాస్టల్ ప్రాంగణంలో జరుగుతుందని కమిటీ నాయకులు తెలియజేశారు. నెల 30వ తేదీ నుండి నమోదు కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు. స్థానిక గంగానంపేటలోని ఆర్యవైశ్య విద్యానిధి ప్రాంగణంలో శనివారం సాయంత్రం నిర్వహించిన సమావేశంలో కమిటీ నాయకులు పాల్గొన్నారు. మార్చిలో జరగనున్న గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటు నమోదు కార్యక్రమం గురించి వివరాలను తెలియజేశారు. గుంటూరు కృష్ణా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పోటీ చేస్తున్నారని, ఇందుకు సంబంధించిన
ఓటర్ నమోదు కార్యక్రమం ఈ నెల 30వ తేదీ నుండి ప్రారంభమై నవంబర్ 6వ తేదీ వరకు జరుగుతుందని చెప్పారు. గంగానంపేటలోని ఆర్యవైశ్య విద్యానిధి ప్రాంగణంలో ఓటర్ నమోదు కార్యక్రమం జరుగుతుందని, గ్రాడ్యుయేట్స్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సమావేశంలో కమిటీ అధ్యక్షుడు సుగ్గుల వెంకటప్పయ్య, కార్యదర్శి పెండెల వెంకట్రావు, పెండెల సుబ్బారావు, సంస్థ లీగల్ అడ్వైజరీ మద్ది మల్లికార్జునరావు, నాళం శ్రీమనారాయణ, గుర్రం సుధీర్, బచ్చు శివ, దర్శి అనంత్, రాంబాబు, సామి రమేష్, చుండూరు నాగమల్లికార్జునరావు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారు మరి గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం కృష్ణా గుంటూరు జిల్లాల నుంచి ఎమ్మెల్సీగా ఆయన పోటీ చేస్తున్నారు. కాబట్టి మనం వైశ్య విద్యానిధి కమిటీ తరఫున హాస్టల్లో ఈ నమోదు కార్యక్రమం ఏర్పాటు చేయడానికి మేమంతా రేపు 30వ తారీఖు నుంచి 10 గంటల నుంచి 12 గంటల వరకు ఉదయం ఈ కార్యక్రమం చేపట్టబోతున్నాం. అయితే పట్టణంలో కానీ విలేజ్లో కానీ ఎక్కడైనా సరే 21 జూన్కు ముందు డిగ్రీ ఉన్నటువంటి విద్యార్థులు అనుకోండి, వ్యాపారస్తులైనా ఎవరైనా పర్వాలేదు, ఆ చదువుకున్న వాళ్ళందరూ కూడా మన హాస్టల్ దగ్గరికి వచ్చి ఇక్కడ నమోదు కార్యక్రమంలో పాల్గొని ఫారం 18 పూర్తి చేసి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాము. తప్పకుండా డిగ్రీ చదివిన ప్రతి విద్యార్థి మరి అందరూ కూడా వచ్చి నమోదు కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. ఫారం 18 నవంబర్ 6 లోపలే మనం పూర్తి చేసి మరి ఇవ్వాల్సి ఉన్నది. ప్రతి వాళ్ళు కూడా ప్రొవిజనల్ కానీ ఒరిజినల్ కానీ డిగ్రీ సర్టిఫికేట్ ఫోటోస్టాట్ కాపీ తేవాలి, ఆధార్ ఫోటోస్టాట్ కాపీ తేవాలి, ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకురావాలి. అలాగే మీ మొబైల్ నెంబర్ ఏదైతే మీకు మొబైల్ కంటిన్యూషన్లో ఉంటుందో ఆ మొబైల్ నెంబర్ మాకు అందజేయాలి. ఇవన్నీ మీరు తీసుకొని మా దగ్గరికి వస్తే ఫారం 18 ఫారం మా దగ్గరే ఉంది, మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఆ ఫారం 18 మీద కనుక మీరు సంతకం పెట్టినట్లయితే ఫారం మొత్తం కూడా మేము ఫిలప్ చేసేసి ఈ డాక్యుమెంట్స్ అని ఫోటోస్టాట్స్ మీ దగ్గర తీసుకొని మేమే ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ రిజిస్టర్ చేస్తాము. మీరు ఇచ్చిన ఫోన్ నెంబర్కి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీకు మెసేజ్ వస్తుంది గవర్నమెంట్ నుంచి. వీళ్ళందరూ కూడా ఫోటోస్టాట్స్ తీసుకొస్తే యాక్చువల్గా అటెస్టేషన్ చేయించి ఇవ్వాలి గెజిట్ ఆఫీసర్ది, కానీ ఆ సంతకం కూడా మేమే చేయిస్తాము. ఫోటోస్టాట్ తీసుకొచ్చి ఆధార్ కార్డు ఒకటి, డిగ్రీ సర్టిఫికేట్ వచ్చి మాకు ఇవ్వాలి. మీరు అట్లాగే ఒక ఫోటో ఒకటి ఇవ్వాలి. ఇవన్నీ ఇచ్చేసి మీకు కంటిన్యూషన్ నెంబర్ ఇవ్వాలి. ఇస్తే అవన్నీ ఒక ఫారం 18 మా దగ్గరకు వచ్చి మీరు మీ డాక్యుమెంట్స్ మాకు ఇచ్చి సంతకం పెట్టేసేస్తే ఆ ఫామ్ మొత్తం మేమే ఫిలప్ చేసి మొత్తం మేమే ఎంఆర్ఓ ఆఫీసర్ సబ్మిట్ చేసి మీకు దాని టైం ప్రకారం రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీకు ఒక మెసేజ్గా చేస్తాం. ఈ సౌకర్యము కేవలం ఆలపాటి రామప్రసాద్ గారు నుంచున్నారు కాబట్టి మా విద్యార్థి కమిటీ తరఫున మేము చేసే పని కోసం అని చెప్పని ఈ ఓటర్ నమోదు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నాం. శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం చేశారు. చక్రాయపాలెం సర్పంచ్ అమ్మిశెట్టి హరికృష్ణ జన్మదినోత్సవం సందర్భంగా ఆయన మిత్రుల సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టారు. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలోని శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి శిబిరం వద్ద శనివారం పేదలకు అన్నదానం చేశారు. జనసేన పార్టీ నాయకుడు అమ్మిశెట్టి హరికృష్ణ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మిత్ర బృందం సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. కుర్రాశ్రీని పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో వృద్ధులు, వికలాంగులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో నక్క నరసింహ, బాలస్వామి, యశ్వంత్, గోపి, ఏటీఎం నాగరాజు, ఎస్కే కాళేశ, సుదర్శన్, నరేంద్ర, సాయి, సోమరావుతు బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున జనసేన పార్టీ నాయకులు చక్రాయపాలెం ఎంపీటీసీ అయినటువంటి శ్రీ అమ్మిశెట్టి హరికృష్ణ గారి జన్మదిన సందర్భంగా తెనాలి పట్టణంలోని రైల్వే స్టేషన్ దగ్గర అన్నదాన కార్యక్రమాన్ని వారి ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. అమ్మిశెట్టి గారు వారు చేసిన సేవా కార్యక్రమాలు, పార్టీకి వారు చేసిన విశేష సేవలు, వీటన్నిటికీ గాను భవిష్యత్తులో వారికి ఒక మంచి సముచిత స్థానం కూడా, ఒక మంచి ప్రాధాన్యత వారికి ఇవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఆనందదాయకంగా మేము తెలియజేస్తూ ఉంటాము. ఈరోజు నా జన్మదినోత్సవం సందర్భంగా ఈ స్టేషన్ పరిధిలో నా మిత్రులు, నా శ్రేయోభిలాషులు, ఆత్మీయులందరూ కలిసి ఏర్పాటు చేసినటువంటి ఈ అన్నదాన కార్యక్రమానికి ఇంతమంది వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు. నా పుట్టినరోజును పురస్కరించుకుని ఇంత మంచి కార్యక్రమం చేయడం అనేది నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తూ ఉంది. వీళ్ళందరూ కూడా నా ఆత్మబంధువులని చెప్పుకోవడానికి, వీళ్ళందరూ నాకు ఇచ్చే బలం, నాకు ఇచ్చే శక్తి ఇది అని చెప్పుకోవడానికి నాకు గర్వంగా ఉంది.
అదేవిధంగా శనివారం సాయంత్రం స్థానిక శివాజీ చౌక్ సెంటర్లో చక్రాయపాలెం ఎంపీటీసీ అమ్మిశెట్టి హరికృష్ణ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా భగత్ సింగ్ జయంతిని పురస్కరించుకుని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అమ్మిశెట్టి హరికృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఆయనతో కేక్ కట్ చేయించి పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో షేక్ కాళేశ, వల్లె మురళి, పసుపులేటి రమేష్, అడపాల నాగేశ్వరరావు, సుదర్శన్, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. అమ్మిశెట్టి హరికృష్ణ గారి 41వ పుట్టినరోజు సందర్భంగా తెనాలి స్థానిక శివాజీ బొమ్మ సెంటర్లో కేక్ కట్ చేసి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ఇట్లాగే ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మా జనసేన పార్టీ తరఫున ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మంచి వ్యక్తిత్వం పుట్టినరోజు కాబట్టి నేను జమ్మూ కాశ్మీర్ నుంచి వచ్చాను. నా ప్రాణమిత్రుడు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మన భారతదేశం తరఫున భగత్ సింగ్ గారి జన్మదిన శుభాకాంక్షలు మరియు నా ప్రాణమిత్రుడు అమ్మిశెట్టి హరి గారు ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని మనసాక్షిగా కోరుకుంటున్నాను. తెనాలి పురపాలక సంఘ కౌన్సిల్ సాధారణ సమావేశం సోమవారం జరగనుంది. పట్టణ అభివృద్ధితో పాటు వివిధ అంశాలకు సంబంధించి ఎజెండాలో పొందుపరిచిన 18 అంశాలను ఆమోద నిమిత్తం సభ్యులు ముందుంచనున్నారు. సెప్టెంబర్ నెల మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం స్థానిక మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో సోమవారం ఉదయం 11 గంటలకు జరుగుతుందని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కౌన్సిల్ సమావేశంలో చర్చించేందుకు గాను 18 అంశాలతో కూడిన అజెండాను ఇప్పటికే సిద్ధం చేసి సభ్యులందరికీ పంపించారు. మున్సిపల్ షాపు లీజు గడువు పొడిగింపు, పట్టణంలో వివిధ వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైన్లు, కల్వర్ట్ల నిర్మాణం వంటి అజెండాలో పొందుపరిచిన అంశాలు సమావేశంలో చర్చకు రానున్నాయి. అదేవిధంగా ప్రస్తుత పురపాలక సంఘ కార్యాలయ భవనం నిర్మించి 56 సంవత్సరాలు కావస్తుండటంతో పాటు భవనం పాతబడి వర్షం పడితే ఇబ్బందికరంగా ఉండటంతో 15 కోట్ల రూపాయలతో నూతన భవనం నిర్మించాలని నిర్ణయించారు. నూతన భవనం నిర్మాణం పూర్తయ్యే వరకు మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న మహాత్మాగాంధీ కూరగాయల మార్కెట్ పైన ఉన్న 3-4 అంతస్తులలోకి మార్చాలని నిర్ణయించారు. మార్కెట్ పైన ఉన్న 3-4 అంతస్తులు మరమ్మతుల కోసం 35 లక్షల అంచనాను తయారు చేసి ఇందుకు సభ్యుల ఆమోదం నిమిత్తం అజెండాలో పొందుపరిచారు. దుగ్గిరాల్లో టీడీపీ ఆధ్వర్యంలో ఘనంగా నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా జయంతి వేడుకలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో టీడీపీ నేతలు, మహిళలు పాల్గొన్నారు. దుగ్గిరాల మండలం టీడీపీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత ఆధ్వర్యంలో శనివారం మహాకవి నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత మండల టీడీపీ కార్యాలయంలో కవి సామ్రాట్ గుర్రం జాషువా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం దుగ్గిరాల పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న మహాకవి గుర్రం జాషువా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత మాట్లాడుతూ నవయుగ కవి గుర్రం జాషువా సృష్టించిన సాహిత్యం ఎప్పటికీ తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటుందని ఆమె పేర్కొన్నారు. ఆ మహనీయుడి యొక్క రచనలో సాధారణ ఇతివృత్తాలు, గబ్బిలం, కాంతసీకుడు ముఖ్యమైనవని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, దళిత సంఘాల నేతలు, స్త్రీ శక్తి మహిళలు తదితరులు పాల్గొన్నారు. జాషువా గారి జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఆ రోజుల్లో స్వతంత్రం రాకముందు కూడా చాలామంది కవులైతేనేంటి, ప్రజలైతేనేంటి, దళితుల కోసం, అణగారిన వర్గాల కోసం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తమ రచన ద్వారా, తమ ఉద్యమాల ద్వారా ప్రజల్లో నిరంతర స్ఫూర్తిని నింపుతూ, ముఖ్యంగా గుర్రం జాషువా గారు గబ్బిలం, ఫిర్దౌసి అనే రచనలు చేసి ప్రజల్లో నిత్య చైతన్యం రగిలిస్తూ అప్పుడున్న బ్రిటిష్ పాలకుల మీద ప్రజల్లో చైతన్యం కలిగించడానికి పలు రచనల ద్వారా ప్రజల్లో చైతన్యం నింపారు. అలాగే ఇప్పుడు జరుగుతున్న వాస్తవిక పరిస్థితులు కూడా మనం గమనిస్తూ ఉండాలి. మత సామరస్యం పాటిస్తూ, ముఖ్యంగా ప్రతి మతాన్ని గౌరవిస్తూ, ఏదైతే మన పెద్దలు చెప్పారో కవులు, ఉద్యమకారులు, వాటిని స్ఫూర్తిగా తీసుకొని నేటి యువత కూడా మనం ఆదర్శంగా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తన రచన ద్వారా సమాజాన్ని చైతన్యపరిచిన నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా 129వ జయంతి సందర్భంగా తెనాలిలో పలువురికి ఘన నివాళి. చిన్న తిరుపతిగా ప్రసిద్ధి చెందిన తెనాలి వైకుంఠపురం దేవస్థానంలో ఎన్నో అపచారాలు జరుగుతున్నాయి. లడ్డు వివాదంపై ఇక్కడ యాగం చేసిన మంత్రి మనోహర్ ఈ అపచారాలపై ఏమంటారని ప్రశ్నించిన మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్. పట్టణంలోని పలు వార్డుల్లో మున్సిపల్ చైర్పర్సన్ పర్యటన, పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచాలని ప్రజలకు సూచన. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ న్యూస్.
Please subscribe to our YouTube